ఈరోజు ఈ క్షేత్రంలో మహోత్కృష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి మహత్కార్యంలో భాగం పంచుకున్న మీ అందరికీ సాక్షాత్ పరంజ్యోతి స్వరూపిణి అయినటువంటి అమ్మ ఆశీస్సులు, యావత్ సాధు మండలం యొక్క ఆశీస్సులు మీ అందరికీ సిద్ధించాలని ఒక సంతుగా, ఒక సన్యాసిగా మనఃపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. శ్రీ గురువుల యొక్క చరణములకు ప్రణమిల్లుతూ అమ్మ గురించి ఏమని చెప్పాలి, ఎంత అంటే చెప్పాలి. అనంత సాగరం నుంచి ఒక చెంబెడు నీళ్లు తీసినట్టు అమ్మ గురించి ఏమని మనం చెప్తే, మహోన్నతమైనటువంటి జ్ఞాన సంపద నుంచి ఓ చిటికెడు వాక్యాన్ని తీసినట్టు మనం అమ్మ గురించి చెప్తే, అమ్మ దేశాలను జయించిన చక్రవర్తి, అవధూతలకే అవధూత అమ్మ, శ్రోత్రియ బ్రహ్మనిష్ట అమ్మ, ఆ ఓం ఓం ఓంకార స్వరూపిణి అమ్మ, సమస్త వేదముల యొక్క సారము, సమస్త ధర్మశాస్త్రముల యొక్క ఉనికి అమ్మ. అమ్మని గురించి చెప్పడం కన్నా అమ్మకు సర్వదా సర్వకాల సర్వావస్థల యందు శరణాగతి పొందడమే శ్రేయో మార్గం. అమ్మ ఉన్నన్నాళ్ళు, పాంచభౌతికంగా అమ్మ ఉన్నన్నాళ్ళు ఈ యుగ ధర్మమునకు ఏది అవసరమో అన్నీయూ చెప్పింది అమ్మ. ఎవరైతే అమ్మ యొక్క అమృతవాక్యమును అనుసరిస్తూ నడుస్తారో వాళ్లకు అమ్మ సదా ఆశీర్వచనం నొసంగుతూ ఉంటుంది. సూర్యుని నుంచి తేజమును వేరు చేయనట్లే, తేనె నుండి అమృతమును తీపిని విడదీయనట్లే, పాల నుండి తెల్లదనమును వేరు చేయనట్లే, వాయువు నుండి చైతన్యాన్ని వేరు చేయనట్లే అమ్మని మన నుంచి ఎప్పుడూ మనం వేరు చేసుకోలేము. అమ్మ ఎప్పుడూ మన యందే వసించి ఉంటుంది. ఎవరు అమ్మ స్మరణ చేస్తారో వాళ్లకు ఎప్పుడు అమ్మ సదా ఆశీనురాలై ఉంటుంది. అయితే ఈరోజు అమ్మ గురించి మనమందరం ఇక్కడ సమావేశమయ్యాం కాబట్టి, పోయిన కుంభమేళలో నేను హరిద్వార్ వెళ్ళాను. ఆ కుంభమేళలో వచ్చిన అనంత కోటి సాధు సమూహం అంతా కూడా అమ్మ గురించి మాట్లాడారు. ఎందరో యోగులు, హిమాలయంలో ఉన్నటువంటి అఘోరాది, నాగసాధువాది, దిగంబరులు, మంత్రజ్ఞులు, తంత్రజ్ఞులు, ఎందరో తపస్విలు కూడా అమ్మవారు దర్శనమిచ్చిందని చెప్పారు మొన్న పోయిన కుంభమేళలో. అమ్మ మన ముందే ఉంటూ మన యందే నడియాడుతూ ఎందరెందరికో ఆంతరంగికంగానూ అమ్మవారు ఎందరికో దర్శనమిచ్చారు. ఎన్నో ప్రదేశాలను పర్యటిస్తుంటాము, ఎందరినో కలుస్తుంటాము, అందరితో సత్సంగం సంభాషణ చేస్తుంటాం. కాబట్టి ఎందరో యోగులు అమ్మ గురించి మాతో చర్చించారు. ఈ భారతదేశంలో ఇప్పుడున్న యుగ ధర్మంలో మనం చూస్తున్నటువంటి ఈ జనరేషన్లో, ఈ వర్తమానంలో ఇద్దరే నిరాహార యోగులు ఉన్నారు. ఒకరు గుజరాత్లో ప్రహ్లాద్ జని అని ఉన్నారు. ఇంకొకరు మన అదృష్టం, ఎన్నో జన్మల సుకృతం నుంచి మన సమీపంలో అమ్మ మనకు దొరికింది. ధర్మశాస్త్రం యొక్క నిరతం ఏంటంటే సాధూనాం దర్శనం పుణ్యం. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, అన్ని దేశాల్లో సాధువులు లేరు. పూర్వం సనక సనందనాథులు బ్రహ్మ దర్శనానికి వెళ్ళారంట. అప్పుడు సనక సనందనాథులు బ్రహ్మను ఒక ప్రశ్న అడుగుతారు. అయ్యా, సామాన్యమైన మానవులు, సంసార ధర్మంలో కొట్టుమిట్టాడుతున్న మానవులకు ధర్మాన్ని ఎలా తెలుసుకోవాలని అడిగిండ్రంట. ధర్మాన్ని తెలుసుకోవడానికి, ధర్మాన్ని ప్రత్యక్షంగా చూడడానికి మానవులకు ఏంటి మార్గం అని అడిగారంట. అప్పుడు బ్రహ్మ కామధేనువును చూయిస్తాడు. ఇదిగో ప్రత్యక్షంగా నీకు భౌతికంగా కనిపించే ధర్మం అని చూయిస్తాడనమాట. అప్పుడు సనక సనందనాథులు
గోవుతో మనతో మాట్లాడదు కదా, మనం ఏమన్నా అడిగినా ఆమె వింటాదేమో కానీ మనకు రిప్లై ఇవ్వలేదు కదా, మన కష్టాలను ఆలకించి మనకు అనుగ్రహం నొసంగేటటువంటి ధర్మమును నాకు చూపించని అడిగారంట. అప్పుడు బ్రహ్మ ఎవరైతే సత్యధ్యాన నిరతులై శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులై ఋషుధర్మాన్ని పాటించిన ఋషిధర్మాన్ని అనుసరించే ఋషులై సంకల్ప త్యాగమొనర్చిన యోగి నీకు తారసపడినా అది ఏ ధర్మంగా నువ్వు గుర్తించని చెప్పాడంట బ్రహ్మ. అటువంటి మహామహిమాన్వితమైన అమ్మవారు ఆ తల్లి మన యందు ఉందంటే, మనకందరికి దర్శనం ఇచ్చిందంటే మన ఎన్నో జన్మల యొక్క పుణ్యఫలం అని భావించాలి. ఈ జన్మలో సత్యమైన సాధువు మనకు కనబడ్డాడంటే ఈ జన్మ ఇంతటితో చరితార్థం పొందిందని గుర్తించండి. ఎన్నో దేశాలు ఉన్నాయి, కోట్ల మంది జనాలు ఉన్నారు, అందరికి కూడా సాధు దర్శనం కలగలే. మీకు సాధువుల దర్శనం కలిగిందంటే ఈ జన్మ ఇది చరితార్థం పొందిందని మీరు గుర్తించండి. అలాగే భగవంతుణ్ణి పాంచభౌతికంగా మేము చూడాలని కోరారంట కొందరు ఋషులు. భగవంతుడు మనలాగా పంచభూతాత్మక శరీరంతో భగవంతుని చూడాలని కొందరు ఋషులు బ్రహ్మని కోరారంట. అప్పుడు బ్రహ్మ అంటాడంట, అది దుర్లభం నాయన, పాంచభౌతికంగా ఎవరు భగవంతుని చూడలేరు. భగవత్ శక్తి అనంతమైన శక్తి, ఆ శక్తిని కాన శక్తి నీ నేత్రంలోకి లేదు. నీవు భగవంతులను పాంచభౌతికంగా చూడాలనుకుంటే సత్యమైన గురువుని శరణాగతి చెందితే అతడే భగవంతుడు అని చెప్పాడంట. ఇప్పుడు అమ్మను ఈ మాంసనేత్రంలో ముద్దతో చూసినంత మీరందరూ ధన్యులే. నాకు 2018వ సంవత్సరంలో శ్రీమాన్ బండి శివరామరెడ్డి నాయన గారు అమ్మవారి దర్శనానికి తీసుకొచ్చి అమ్మ దర్శనం చేయించారు. ఆ రోజు నా జన్మలో 14 భువన భాండంలో నేను దర్శించాను, 33 కోట్ల దేవస్థానాన్ని నేను దర్శించాను, సమస్త పుణ్యతీర్థాలను దర్శించాను, సమస్త దేవతా కోటిని దర్శించాను. అట్టి దర్శించగల జ్ఞానశక్తి, అట్టి దర్శించగల అనుభవ శక్తి భగవతి నా యందు పెట్టింది కాబట్టే నేను అమ్మలో దర్శించాను. మీ స్థానంలో మీరు అమ్మను దర్శించారు, మీరు ఒకటే అనుభవం చేసుకోండి. ఈ జన్మలో అమ్మవారి సాన్నిధ్యానికి వచ్చి అమ్మను దర్శించుకున్న మీ జన్మలకు అందరికీ కూడా సార్థకత పొందినట్టే. ధర్మవాక్యం ఒకటే. ధర్మవాక్యం ఏం చెప్తుందంటే, అదే సనక సనందనాథులు బ్రహ్మను అడిగారంట, అయ్యా సామాన్యమైన మానవులు ఏ పూజ చేస్తే తరిస్తారు, ఏ సేవ చేస్తే తరిస్తారు, ఏ నోము నోస్తే తరిస్తారు, ఈ భవబంధ సాగరం నుంచి విమోచనం పొంది ఈ కష్టకాలాల నుంచి ఈ రోగభూయిష్టమైన ఈ జన్మ నుండి వాళ్ళు శాంతి పొందాలంటే ఏ పూజ చేయాలని అడిగాడంట. సనక సనందనాథులు అంటే బ్రహ్మమానస పుత్రులు 9 మంది. ప్రతిరోజు బ్రహ్మ దర్శనం వాళ్ళే చేసుకోవాలి ముందుగా. అప్పుడు బ్రహ్మ అంటాడంట, సాక్షాత్తు జగద్గురు అయినటువంటి, జగద్గురు అనే బిరుదు కూడా తక్కువనే అమ్మకు. జగద్గురు అంటే కూడా ఒక పరిమితం, జగద్గురు అంటే కూడా తక్కువనే అమ్మకు. నా అనుభవం వేదాంత శాస్త్ర పరిమాణం ప్రకారంగా కాకుండా నేను అమ్మను దర్శించాను కాబట్టి చెప్తున్నాను. అమ్మ మన ముందు ఉండడం మన అదృష్టం అని ఎందుకోసం అంటున్నానంటే, ఆ రోజు బ్రహ్మ ఏం చెప్పాడంటే, ప్రథమం అహింస ప్రథమం పూజం. మనం చేసే పూజల కన్నా అహింస ప్రథమం పూజం. పూజ ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయా పూజం, క్షమా పూజం విశేషత, ధ్యాన పూజం, జ్ఞాన పూజం, యోగ పూజం, సత్యం అష్టవిధ పూజం తదైవచ. ఈ 8 విధమైనటువంటి పూజల గురించి బ్రహ్మ సనక సనందనాథులకు చెప్పాడు. సనక సనందనాథులు సప్త ఋషులకు చెప్పారు. సప్త ఋషుల చేత కొంతమంది ఋషులకు, మునులకు, యోగులకు అందింది. మాలాంటి ఇప్పుడు వర్తమానంలో మీ ముందు ఉన్నటువంటి కాషాయధారులకు అందింది. అది మీకు అందుతుంది. ఇప్పుడు బ్రహ్మ మొదట చెప్పిన పూజ ఏంటి? అహింస ప్రథమం పూజ. అమ్మ ఏం చెప్పింది మనకు? అహింస పరమో ధర్మ. ఏంది అహింస అంటే?
ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని హింసించకూడదు, ఎవరిని కష్టపెట్టకూడదు, ఏ జీవిని చంపకూడదు అనేది అహింస అనుకుంటాం మనం. అది అహింసనే. కానీ సంసార ధర్మంలో భగవంతుడు అన్నీ పెట్టాడు. సంసార ధర్మమే సర్వశ్రేష్టము, రాజయోగమే పరమ సోపానమని మాలాంటి యోగులు కొన్ని కోట్ల మంది చెప్పారు. మీరున్న సంసార ధర్మంలో మీ భార్య మనసును నొప్పించకుండా, మీ పిల్లల మనసును నొప్పించకుండా, పిల్లలు తండ్రి మనసు నొప్పించకుండా, భార్య భర్త మనసు నొప్పించకుండా, అత్తమామల మనసు కోడలు నొప్పించకుండా, కోడల మనసు అత్త నొప్పించకుండా, ఈ సంసార పరివారంలో ఉన్న వాటి 16 బంధాల వాళ్ళందరూ వాళ్ళు సమున్నతంలో అర్థం చేసుకోవడమే అసలైన అహింస. మోటు ఏమంటారంటే ఇంట్లో గెలిచి రచ్చ గెలవమంటారు పెద్దలు. సంసార ధర్మమే సర్వశ్రేష్టం. ఇప్పుడు అనంతమైన ఈ సనాతన ధర్మ ఈ చదరంగంలో ఈశ్వరుడు గృహస్థులకే ఎక్కువ దర్శనమిచ్చాడు. ఈశ్వరుడు భగవంతుడు గృహస్థులకే ఎక్కువ దర్శనమిచ్చాడు. గృహస్థ ధర్మము రాజయోగ ధర్మమే పరమ సోపానమైనది. అలాగే వేదాంత పరిభాషని చెప్పాలంటే చాలా ఉంటుంది. ఇటువంటి సభలో చెప్పడం కుదరదు.